జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేను మణిశ్రీ. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా రిపబ్లికన్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ను అధికారికంగా ఎన్నుకున్నారు. ఇక ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అంటూ రిపబ్లికన్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. జేడీ వాన్స్ గురించి మాత్రమే కాకుండా ఆయన భార్య గురించి కూడా అటు అమెరికాలోనూ ఇటు భారతదేశంలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారని భారతదేశంలో ఆనందపడుతూ ఉండగా జేడీ వాన్స్ భార్య క్రిస్టియన్ కాదంటూ ఆ దేశంలో చర్చ జరుగుతోంది. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు మూలాలు ఉన్న మహిళ. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లి శాన్ డియోగోలో స్థిరపడ్డారు. కృష్ణా జిల్లా పామూరుకి చెందిన ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ లక్ష్మిలు 1980లో అమెరికాకు వలస వెళ్లారు. లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ రంగంలో నిపుణురాలు. ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూ శాండియాగో విశ్వవిద్యాలయంలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ పదవిలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణ ఏరోస్పేస్ ఇంజనీర్, యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్టుగా పనిచేశారు. ఉషా చిలుకూరి ఇంట్లో వాన్స్ క్రిస్టియానిటీని ఫాలో అవుతూ ఉండగా ఉషా హిందూ మతాన్ని పాటిస్తూ ఉన్నారు. వాన్స్ ఉపాధ్యక్ష పోటీలో ఉండబోతున్నాడని ప్రకటించగానే ఓ వర్గం ఉషా చిలుకూరి మతం గురించి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. హిందువు, భారతీయ వలసదారుల కుమార్తె అంటూ జాత్యహంకార, హిందూద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. అనేక మంది ఎక్స్ వినియోగదారులైన అమెరికన్లు ఉషా జాతి, రంగు, వేషధారణ మొదలైన వాటిపై చర్చిస్తూ హిందూద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇంకొందరు దేశంలో క్రిస్టియన్ హిందూ ఆధిపత్యం ఎక్కువవుతోందంటూ విమర్శలు గుప్పించారు. ప్రముఖ ఎక్స్ హ్యాండిల్ ఇయర్ ఆఫ్ ది క్రాకెన్ లోని ఒక థ్రెడ్ లో ఉషా చిలుకూరికి వ్యతిరేకంగా నీచమైన జాత్యహంకార విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఉషా ద్వారా రిపబ్లికన్లు ఇండియన్ అమెరికన్స్ ఓట్లను పొందాలని చూస్తున్నారంటూ మరికొందరు అమెరికన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. క్రైస్తవ, హిందూ ఆధిపత్యవాదుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ మరో ఎక్స్ వినియోగదారుడు ఆరోపించారు. భారతీయ సంతతికి చెందిన ఎంతో మంది ఉషా, వివేక్ రామస్వామి, తులసి గబ్బార్డులు అమెరికా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని మరో యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్ట్స్ చేజర్ అనే ఎక్స్ హ్యాండిల్ ఉషా, వివేక్ రామస్వామికి వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలే కాకుండా కులం పేరుతో దూషణలను కూడా చేసింది. గతంలో వివేక్ రామస్వామి, తులసి అమెరికా రాజకీయాల్లో తమ సత్తా చూపించడం ప్రారంభించినప్పుడు ఇలాంటి జాత్యహంకార పూరిత వ్యాఖ్యలనే ఎదుర్కొన్నారు. అమెరికన్ వ్యాఖ్యాత, రచయిత్రి యాన్ కౌల్టర్ పోడ్కాస్ట్ లో వివేక్ రామస్వామితో మాట్లాడుతూ భారతీయుడు అయినందున అతడికి ఓటు వేయనని చెప్పింది. రిపబ్లికన్ పార్టీ నుండి ప్రెసిడెంట్ నామినేషన్ కోసం వివేక్ రామస్వామి పోటీ పడుతున్న సమయంలో పలు సందర్భాల్లో హిందూ మతంపై వివేక్ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికా క్రైస్తవ మెజారిటీ దేశం కాబట్టి క్రైస్తవేతర వ్యక్తి దేశాన్ని సమర్థవంతంగా నడిపించగలడా అనే ప్రశ్నలు వివేక్ ఫేస్ చేశారు. అమెరికాలో క్రైస్తవేతరులపై ఎలాంటి ధోరణి ఉంటుందో స్పష్టంగా తెలిపే ఘటనలు ఇవి. 2020లో యుఎస్ కాంగ్రెస్ మహిళ తులసి గబ్బార్డ్ యునైటెడ్ స్టేట్స్ లో హిందూ ఫోబియా గురించిన ఆందోళనలపై సోషల్ మీడియాలో చర్చించారు. కాంగ్రెస్ కోసం తాను చేసిన ప్రతి ప్రచారంలోనూ, అధ్యక్ష రేసులోనూ హిందూ ఫోబియన్ అనుభవించానన్నారు. అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులు, మీడియా దీనిని ప్రోత్సహిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎంతో ఎదిగిందని ప్రపంచం అనుకుంటూ ఉండగా హిందువులు, క్రిస్టియనేతరులు ఉన్నత స్థానాలకు చేరుకుంటే మాత్రం అక్కడ కొన్ని వర్గాలు భయపడిపోతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.